లాయర్ గారు అలానే ఈ మధ్య కాలంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో వచ్చిన సవరణలు ఏంటి? ఈ ముఖ్యంగా అండి ఈ ప్రధాన చట్టం వచ్చేసి 1881 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది మన భారతదేశంలో అమల్లో ఉంది. అయితే అప్పటి వరకు కూడా 1989 ఈ ఏప్రిల్ 1కు ముందు వచ్చేసేసి ఈ సాధారణంగా ఈ చెక్కుల కేసులు ఏవైనా కానీ చెక్కులు ఒకవేళ అప్పిచ్చిన వాళ్ళు చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుకు బ్యాంకులో చెల్లుబాటు కాకపోతే మామూలు సివిల్ కేసు వేసుకునేటువంటి అవకాశం మాత్రమే ఉండింది. అయితే చాలామంది దీన్ని ఈ యొక్క దుర్వినియోగం చేసి సంవత్సరాల తరబడి దాన్ని సాగదీయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సరిగ్గా కేసుల్లో వాదించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక క్రిమినల్ కలర్ ఇవ్వడానికి అని చెప్పని, అంటే శిక్షార్హమైనటువంటి నేరం కింద ఒకవేళ చెక్కు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి భయం ఉండాలి. చెక్కు ఇచ్చే వాళ్ళకి కానీ తీసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడే న్యాయమూర్తి గారు చెప్పినట్టు ఈ చెక్కు అనేది సాధారణంగా ఒక 100 రూపాయల నుండి కోటి రూపాయలైనా 10 కోట్లైనా ఒక డాక్యుమెంట్కి అంత వాల్యూ ఉంటుంది దానికి. కాబట్టి ఆ వ్యవహారంలో నగదు రూపాన చెల్లించలేనప్పుడు ఈ చెక్కులు ఇచ్చి వ్యవహారాలు చేసుకుంటారు. కాబట్టి డబ్బు ఇచ్చిన వాళ్ళకి కానీ అరువు ఇచ్చిన వాళ్ళకి కానీ ఈ యొక్క చెక్కులు ఉండడం వల్ల ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి చెక్కులు చెల్లుబాటు కానప్పుడు దీనికి ఒక క్రిమినల్ చట్టం తీసుకురావాలని చెప్పని యాక్ట్ 66/2018 చట్టం తీసుకురావడం జరిగింది. దాని నుంచి 1 ఏప్రిల్ 1989 నుండి ఈ యొక్క సెక్షన్ 138 అనేది నుంచి 142 వరకు ఆ రోజు దాన్ని ఒక ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇప్పుడు నడుస్తున్నటువంటి చెక్ బౌన్స్ కేసెస్ అన్నీ కూడా దాదాపు ఆ యొక్క సెక్షన్ 138ని బేస్ అయ్యి నడుస్తున్నాయి. కాబట్టి అది ఒక అమెండ్మెంట్ అండి.